హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో గైస్, మనం ప్రీవియస్ వ్లాగ్లో అంటే పార్ట్ 1లో యూటీఎం దగ్గరికి అయితే వచ్చాము. అండర్ ద మూన్ అనమాట. యూటీఎం అంటే ఇది యాదగిరిపల్లె వెస్ట్ అనమాట. ఇక్కడ నుండి నేను ఫస్ట్ ఇప్పుడైతే షామీర్పేట్ లేక్ అయితే వెళ్తున్నాను. అది కూడా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఇది అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ ఆర్చ్ కూడా బిల్డ్ చేసేస్తున్నారు. నాకు తెలిసి ఏమైనా టోల్ గేట్ లాగా పెట్టి అమౌంట్ అయితే తీసుకుంటారేమో అని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. నేను ఇక్కడి నుండి అయితే ఫస్ట్ స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పుడు టైం 9 o'clock అయింది. ఎవరైనా మన ప్రీవియస్ వ్లాగ్ చూసుండకపోతే చూసేయండి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2.5 hours అయితే స్పెండ్ చేశాను ఇప్పటి వరకు. మనకి ఇప్పుడు ఇక్కడ నుండి 14 kilometers అయితే ఉంది షామీర్పేట్ లేక్కి, అండ్ 26 minutes అయితే చూపిస్తుంది. నేనైతే షామీర్పేట్ హైవే మీదకి అయితే వచ్చేసాను. చూడండి, ఇటు వెళ్తే వరంగల్ అండ్ నాగ్పూర్ అండ్ షామీర్పేట్ స్ట్రైట్, కరీంనగర్ కూడా స్ట్రైటే. ఇలా పైకి వెళ్తే మళ్ళీ ఇంకా ఓఆర్ఆర్ పైకి షామీర్పేట్ ఇవన్నీ. కన్నిండి 3.5 kilometers ఉంది లేక్ దగ్గరికి. నాకు తెలిసినంత వరకు మళ్ళీ మనం రిటర్న్ ఇటే రావాలి అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళాలంటే. ఇక్కడ రోడ్స్ మొత్తం క్రేజీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. షామీర్పేట్ ఇటు సైడ్ అంతా టోల్ రోడ్ స్టార్ట్స్. వెల్కమ్ టు హెచ్కేఆర్ రోడ్. సిద్దిపేట ఇక్కడ నుంచి 75, కరీంనగర్ 135, రామగుండం 198 kilometers అంట. లేక్ దగ్గరికి వచ్చేసాము. షామీర్పేట్ లేక్. ఏంది ఇది? ఓ, ఏంది ఇది ఇలా ఉంది? ఎటు నుండి వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు. వాళ్ళైతే కొంతమంది సైక్లింగ్ చేస్తున్నారు అక్కడ. ఇదిగోండి, సైక్లర్స్ కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది. ఇక్కడ వరకు వచ్చి సైక్లింగ్ చేసుకుని వెళ్తారు అనుకుంటా. సండే కదా, అందుకని చాలామంది కనపడుతున్నారు. బంగారు తెలంగాణ అదే రాస్తుంది. లేక్ అయితే చాలా పెద్దది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ మధ్యలో మళ్ళీ చిన్న కొండలా ఉంది, చుట్టూరు వాటర్ అన్నమాట. లేక్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఇక్కడ నుండి కరెక్ట్గా ఇంటికి 42 kilometers ఉంది, అండ్ 1 hour 3 minutes అయితే చూపిస్తుంది. సేమ్ ఇప్పుడు మనం వచ్చిన దారే అనమాట. మళ్ళీ రిటర్న్ కూడా ఇక్కడ నుండి బేరంగూడ, బొల్లారం ఇవన్నీ వస్తాయి. తర్వాత జేబిఎస్ అలాగా. ఇంకా అక్కడి నుండి మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడే నాకు తెలిసి ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటున్నాను, కానీ ఇవి కొద్దిగా మంచిగా ఉన్నాయి. ఇవి హైవే కదా ఇక్కడ, ఎందుకంటే ఇది హైదరాబాద్ టు మంచిర్యాల్ హైవే అనమాట ఇదంతా. ఇక్కడ MCME అనే ఏదో ఉంది, అదేంటో మరి నాకు తెలియదు. మీ ఎవరికైనా తెలుసుంటే కనుక కింద నాకు కామెంట్ అయితే చేయండి. నేను అనుకోవడం ఇది కూడా ఏదో ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏమో ఏదో ఒకటి అనుకుంటున్నాను, నాకు అంతగా తెలియదు. ఎందుకంటే ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తుంటే అన్ని బిల్డింగ్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ లాగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే బేగంపేట్ డివిజన్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా నియర్ టు జేబిఎస్ అనమాట. ఇప్పటి వరకు మనము 23 kilometers అయితే కవర్ చేసాము. ఇంకొక 39 minutes అయితే చూపిస్తుంది ఇక్కడ నుండి, అండ్ 21 kilometers మోర్. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. టైమ్ ఆల్రెడీ 9:55. నేను వెళ్ళేసరికి ఇంకా 10:30, 10:45 అవ్వచ్చేమో ఇంటికి వెళ్ళేసరికి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మనం వెళ్ళిన లొకేషన్ ఉంది కదా యూటీఎం అండర్ ద మూన్, అక్కడి నుండి
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ అయితే దగ్గరే, అంటే 40 కిలోమీటర్స్ వస్తుంది మళ్ళీ అక్కడ నుండి. అండ్ అక్కడ నుండి మళ్ళీ ఇంటికి 60 కిలోమీటర్స్ వస్తుంది. సో నాకు అంత ఓపిక లేదు, పొద్దున్నే లేచాను కదా. లేదంటే అది కూడా కవర్ చేసేద్దాం అనుకున్నాను. లెట్ మీ సీ, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలైతే అది కూడా కవర్ చేస్తాను. హైదరాబాద్ సిరీస్ అని కాదు కానీ ర్యాండమ్గా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిసిన ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి అయితే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ఫిలిం నగర్ వరకు అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి ఇంకొక 4.5 కిలోమీటర్స్ మాత్రమే. ఈ ఫిలిం నగర్ ఈ డౌన్కి వెళ్తే హౌసెస్ అవి చాలా బాగుంటాయి, భలే క్రేజీగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి అవి. అండ్ ఎక్కువ సినిమాల్లో చూపిస్తారు కదా, అది ఈ టెంపుల్ అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి ఫోటో వస్తుంది కదా, అది ఈ టెంపుల్లో అదే. వీఆర్ ఫైనల్లీ టు మణికొండ. సో గైస్, మీరైతే కంపల్సరీ కింద కామెంట్ చేయండి. హైదరాబాద్ సిరీస్ నేను కంటిన్యూ చెయ్యాలా వద్దా అనేది. అండ్ కంటిన్యూ చేస్తే అలాంటివి కావాలి మీకు, అంటే ఓన్లీ బైక్స్ మీద కావాలా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేవి కావాలా అనేది కూడా కామెంట్లో చెప్పండి. నేను కామెంట్స్ చూసి దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ ఏమైంది, ఇక్కడ కొట్టేసుకుంటున్నారు ఏకంగా, ఏదో అయ్యిందట్టుంది ఇక్కడ. ఒక్కసారి చూపిస్తాను. గేట్ దగ్గర ఇప్పుడు చూశాను, తన్నుకుంటున్నారు గట్టిగా. వాటర్ కోసమా ఏంటి? అది కొంచెం చూడండి. ఏమైంది? రోడ్డు బ్లాక్ చేస్తారు అందరూ. అందరూ అలా నుంచొని చూస్తున్నారు ఏమైందబ్బా అని. ఓకే గైస్, ఇంకా ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుని ఇంక ఎడిటింగ్ స్టార్ట్ చేసేస్తాను. మ్యాక్స్ ఇవాళ సండే కదా, రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్.